వేదాధ్యయనము లేకుండా భారతీయ సంస్కృతి యొక్క పునరుద్ధరణ కానీ, అంటే వేదాధ్యయనము చదవకుండా వేద మార్గంలో జీవించకుండా ఉంటే భారతీయ సంస్కృతి ఉద్ధరించడానికి కానీ ఉన్నది ఉన్నట్లు తెలుసుకోవడానికి కానీ సంభవము కాదనుట నిశ్చితమైన విషయము. వేద విద్వాంసుడు మాజీ రాజస్థాన్ గవర్నర్ డాక్టర్ సంపూర్ణానంద్ తన ఒక గ్రంథములో గీతా సమ్మేళనం అటువంటి దాంట్లో రాసుకున్నాడు. ఇప్పుడు నేను పరమాత్మ హచ వైదిక ఋతు మహత్ అనగా చందోబద్ధముతో జతపరిచినవి మానవులకు ప్రసాదించిన ప్రపంచములోకెల్లా సర్వోత్తమ సారభూతమైన వేదముల విషయమును చెప్పబోచున్నాను అతను ప్రచారం చేసేటప్పుడు ఈ విధంగా ముందు చెప్పారన్నమాట. ఈ మాటలు ఆయన పేరు ఏమిటంటే శ్రీ జరదుస్తు, పారసీ మతస్థుడు, మన మతం వాడు కాదు. అందులో జ్ఞానం ఉన్నటువంటి ఇతర మతస్థులు కూడా తెలుసుకున్నారు వీటిలో ఉన్నటువంటి జ్ఞానం ఎంత గొప్పది అని. ఓ పవిత్ర భూమి, నీవు అన్ని విధముల సన్మాన యోగ్యమై ఉన్నావు. ఏలన నీలో పరమాత్మ తన యొక్క సత్యజ్ఞానమును ప్రకాశపరచినాడు. ఈ 4 పవిత్ర గ్రంథములు వేదములు మా మనోనేత్రముల యందు ఎంతయో పవిత్ర ప్రకాశమును ప్రసాదించి ఉన్నవి. ఈ ప్రకారము ఉషకాలపు రమణీయమైన ప్రశాంత తేజస్సును పోలియున్నవి, అంత కాంతివంతమైనవి, అంత జ్ఞానవంతమైనవి అని వాటిని పొగిడారన్నమాట. భారతదేశంలో పరమాత్మ 4 వేదములను ఋషుల ఆత్మల యందు ప్రకాశింపజేసినాడు. సామ యజుర్వేదములు ఈశ్వరుడు ఉపదేశించినట్టి మహత్తర ధనములు. ఓ నా సోదరులారా, వీటిని ఆచరించుడు. ఏలన ఇవి మనకు మోక్ష మార్గమును చూపును. 4 వేదములలోని మిగతా 2 ఋగ్గు యజుర్వేద అథర్వవేద సామవేదములు విశ్వమానవ సౌహార్దృత్వమును ప్రబోధించుచున్నవి అని అరబ్బీ కవి స్థితికాల్ శ్రీలాని స్థితికాల్ అని ఆయన తన గ్రంథంలో రాసుకున్నాడు. మేము ఖచ్చితముగా నిర్ణయించినదేమనగా భారతదేశములో ధార్మిక చింతన యొక్క ఉన్నతి జరగలేదు. అది జరగకపోయి ఉన్నతి పతనము మార్గమున పోతున్నారు. మహోన్నతములైన సిద్ధాంతములు ఈశ్వరీయ జ్ఞానమగు వేదము యొక్క పరిణామమే. ఆ వేదమును ఎప్పుడు కోల్పోయినారో అప్పుడు పతనావస్థకు పోతున్నారు అని ఆయన రాశాడు. ఒక ఫాదర్ ఫిలిప్ ఆయన కూడా వేదాలను ఒప్పుకున్నాడు. అయితే ఎందుకు ఇట్లా పతనం అవుతాడంటే అందరూ స్వీకరించాలి ఆ వేదాలను, దాన్ని తెలుసుకోవడంలే, ఆచరించ